హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ టాక్స్. బట్టి విక్రమార్క కథలు అనే సిరీస్ని మనం చెప్పుకుంటున్నాం. నేను చెప్పే ఈ కథలు మీకు బాగా నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. విక్రమార్కుడు ఇంద్రుని యొక్క సమస్యను తీర్చి ఆ ఇంద్రుడిచ్చిన వరాలను తీసుకుని తన రాజ్యానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న పొరపాటు చేశానని గ్రహిస్తాడు. ఆ ఏం పొరపాటు చేశాడనేది చెప్పుకొని మనం గత వీడియోలో ఆపేస్తాం. ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం. సో విక్రమార్కుడు ఇంద్రుడు ఏవైతే ఇచ్చాడో వరాలు అవన్నీ సంతోషంగా తీసుకొని రాజ్యానికి వస్తాడు. వచ్చినప్పుడు తను ఒక పొరపాటు చేసాడు, ఒక మిస్టేక్ చేశాడు అనుకుంటాడు. అదేంటి అంటే ఇంద్రుడు 1000 సంవత్సరాలు ఆ సింహాసనం మీద కూర్చొని నువ్వు పరిపాలిస్తావు అని వరమిస్తాడు. కానీ 1000 సంవత్సరాల వరకు తన తమ్ముడు బట్టి బతికి ఉండడు. కాబట్టి బట్టి లేకుండా తను రాజ్యపాలన చేయడం కష్టం, కాబట్టి నేను బ్రతికి ఉండడం కష్టం కదా అని చింతిస్తూ బట్టి దగ్గరికి వచ్చి చెప్తాడు. బట్టి, నాకు ఇంద్రుడు 1000 సంవత్సరాల వరకు సింహాసనం మీద కూర్చొని పరిపాలించమని వరమిచ్చాడు, కానీ 1000 సంవత్సరాల వరకు నువ్వు ఉండవు కదా, నేను నీ గురించి ఆలోచించలేకపోయాను, నన్ను క్షమించు అని విక్రమార్కుడు బట్టికి చెప్తాడు. దాంతో బట్టి ఏం చెప్తాడంటే, లేదు అన్నయ్య, నేను కూడా కాళీమాతకు తపస్సు చేసి కాళీమాతను మెప్పించి నేను కూడా వరం పొందుతాను, కాబట్టి నేను కూడా తపస్సు చేస్తాను అని ఆయన ఆ రాజ్యంలో ఉండే కాళికా టెంపుల్లోకి వెళ్ళి ఆయన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అలా 6 నెలలు చాలా కఠినంగా తపస్సు చేస్తాడు. 6 నెలల తర్వాత కాళీమాత బట్టికి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని బట్టిని అడుగుతుంది. బట్టి అప్పుడు చెప్తాడు, నేను 2000 సంవత్సరాలు జీవించి ఉండేటట్లుగా నాకు వరం ఇవ్వు తల్లి అని బట్టి కాళికామాతని కోరుతాడు. ఆ మాట విన్నాక కాళికామాత ఏం చెప్తుందంటే, ఇది చాలా కష్టమైన కోరిక, దీన్ని నెరవేర్చాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఒక బాగా పరాక్రమవంతుడైన, బుద్ధిశాలి అయిన, మంచి గుణాలు కలిగిన ఒక రాజును తీసుకొచ్చి నాకు అతని తలని బలిస్తే నీకు నేను ఆ వరం ఇస్తాను అని కాళీమాత చెప్తుంది. అప్పుడు బట్టి ఆలోచిస్తాడు, ఈ భూమండలంలో ఎవరు అలాంటి గొప్ప గుణాలు, గొప్ప పరాక్రమవంతులు, గొప్ప ధైర్యశాలైన రాజు ఎవరున్నారని ఆలోచిస్తూ ఉంటే తన అన్న విక్రమార్కుడు గుర్తుకొస్తాడు. కాబట్టి అప్పుడు కాళీమాతతో బట్టి ఇలా చెప్తాడు, తల్లి, మీరు చెప్పిన ఏవైతే గుణగణాలు, ధైర్యశాలి, ఒక ప్రతిభావంతుడైన లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే అవి మా అన్న బట్టి విక్రమార్కునిలో ఉన్నాయి. కాబట్టి నేను అతన్ని ఒకసారి అడిగి అతనితో ఆలోచించి నేను మీకు చెప్తానని చెప్పేసి అతను వచ్చేస్తాడు. అలా రాజగృహంలోకి రాగానే విక్రమార్కుడు బట్టిని అడుగుతాడు, ఏమైంది బట్టి, నువ్వు కాళికామాత గురించి తపస్సు చేస్తున్నావు కదా, కాళికామాత మెచ్చి నీకు వరం ఇచ్చిందా అని అడిగితే బట్టి ఇలా చెప్తాడు, లేదు అన్నయ్య, కాళికామాత నాకు ప్రత్యక్షమైంది, కానీ కాళికామాత ఈ విధంగా ఒక చిన్న పని చెప్పింది. అదేంటంటే ఒక ధైర్యశాలి, ఒక బుద్ధిమంతుడైన రాజును తీసుకొచ్చి బలిస్తే నేను నీకు వరాన్ని ఇస్తాను అని కాళికామాత చెప్పింది అని తన అన్న విక్రమార్కునితో చెప్తాడు. అప్పుడు విక్రమార్కుడు, పద బట్టి, నేనున్నాను కదా, నీకెందుకు భయము, మనిద్దరం కలిసి వెళ్ళి దేవి యొక్క అనుగ్రహం పొంది ఆ వరాన్ని నువ్వు పొందుదు కానీ పద అని బట్టిని బలవంతం చేసి బట్టితో పాటు విక్రమార్కుడు కూడా కాళికాలంలోకి వచ్చేస్తాడు. అప్పుడు విక్రమార్కుడు ఇక అంతా చూసి, పరిసరాలన్నింటినీ చూసి, సరే బట్టి, ఇక ఈ కత్తి తీసుకో, నేను ఆ బలిపీఠం మీద పడుకుంటాను, నా తల నరికి దేవి పాదాల దగ్గర పెట్టేసేయి, పెడితే దేవి నీకు ప్రత్యక్షమై వరం ఇస్తుంది అని చెప్పేసి బట్టిని బలవంతం పెడతాడు. ఇంకా దాంతో బట్టి కూడా ఏమీ చేయలేక, అన్న యొక్క పట్టుదల చూసి ఏమీ చేయలేక సరే అని చెప్పేసి కత్తి తీసుకొని మనసులో కాళీమాతను అనుకొని ఆ కత్తితో ఒక వేటు వేయడంతో బట్టి విక్రమార్కుని యొక్క తల తెగిపడుతుంది. దాంతో కాళీమాత ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కాళీమాత ఇలా చెప్తుంది, బట్టి, నేను చెప్పిన పని నువ్వు చాలా మంచిగా చేసావు కాబట్టి నేను సంతోషిస్తున్నాను, కాబట్టి నేను నీకు 2000 సంవత్సరాలు బతికేటట్టుగా వరం ఇస్తున్నాను అని కాళీమాత చెప్తుంది. కాళీమాత ఇలా చెప్పగానే బట్టి కాస్త నవ్వుతాడు. ఎందుకు బట్టి నవ్వుతున్నావు, నా వరం నిజం కాదని అనుకుంటున్నావా అని కాళీమాత అడిగితే, లేదు తల్లి, అలా ఏం లేదు, నా అన్న విక్రమార్కుడు ఇంద్రుని యొక్క వరం పొందాడు, 1000 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తావని, కానీ ఆ వరం తీసుకున్న 2వ రోజే నేను నీకు తపస్సు చేయడం ప్రారంభించాను, 6 నెలల లోపలనే నా అన్న చనిపోయాడు, అతని తల నేను నీకు అర్పించాను, కాబట్టి నువ్వు ఇచ్చే వరం ఏ విధంగా నాకు లాభపడుతుంది అని కాస్త దిగులుతో కాళీమాతను అడుగుతాడు. అప్పుడు కాళీమాత చెప్తుంది,
ఇంద్రుడిచ్చిన వరమైనా నేనిచ్చిన వరమైనా భూమి ఆకాశం తలకిందులైనా కూడా అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి, వీటిలో ఎటువంటి ఇది లేదు అని కాళీమాత చెప్తుంది. దాంతో చెప్పి నువ్వు నన్ను ఇలా సంతోషించావు కాబట్టి ఇంకొక వరం కోరుకో అని మళ్ళీ దేవి బట్టిని అడుగుతుంది. తల్లి, నేను 2000 సంవత్సరాలు బతికి ఉన్నా కూడా నా అన్న లేకుంటే నేను బతకలేను, కాబట్టి నా అన్నని బతికించు, విక్రమార్కుడిని బతికించు అని వేడుకుంటాడు. దాంతో కాళీమాత ఆ తల ముండెము 2 ఒకతోన కలుపు, మీ అన్న బతికొస్తాడు అని చెప్పగానే ఆ బట్టి ఏం చేస్తాడంటే తన అన్న తలని తన అన్న ముండెంతో కలపగానే నిద్రలోంచి లేచి వచ్చినట్టుగా విక్రమార్కుడు లేచి వస్తాడు. దాంతో బట్టి మరియు విక్రమార్కుడు ఇద్దరూ కలిసి దేవికి నమస్కరించి దేవి యొక్క అనుగ్రహం పొందుతాడు. ఇంతలో విక్రమార్కునికి ఒక చిన్న అనుమానం వస్తుంది. అదేంటి అంటే, ఇంద్రుడు 1000 సంవత్సరాల వరకు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయమని వరం ఇచ్చాడు నాకు, కానీ బట్టి నువ్వు 2000 సంవత్సరాలు బతుకుతావు కదా, మరి మిగతా 1000 సంవత్సరాలు నేను లేకుండా నువ్వు ఎలా ఉంటావు అని చిన్న అనుమానం వచ్చి బట్టిని అడుగుతాడు. అప్పుడు బట్టి చెప్తాడు, అన్న దీనికి ఒక పరిష్కారం నేను ఆలోచించే ఉన్నాను. అదేంటి అంటే 6 నెలలు నువ్వు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయి, మిగిలిన 6 నెలలు దేశాటన చేయి. అలా చేయడంతోన ప్రతి 6 నెలల కోసం నువ్వు దేశాటన చేయడంతోన 1000 సంవత్సరాలు కాస్త 2000 సంవత్సరాలు అవుతాయి. సో ఈ విధంగా మన ఇద్దరం 2000 సంవత్సరాల వరకు కలిసిమెలిసి ఉంటాము అని చెప్తాడు. దాంతో విక్రమార్కుడు చాలా సంతోషించి, బలా బట్టి నీ తెలివి చాలా అమోఘమైందని అనుకుంటాడు. అలా అప్పటి నుంచి 6 నెలలు విక్రమార్కుడు రాజ్యపాలన చేస్తూ 6 నెలలు దేశాటన చేస్తుంటాడు. ఒక్కోసారి బట్టి విక్రమార్కుడు ఇద్దరూ కలిసి 6 నెలలు దేశాటనకి వెళ్తారు. ఆ సమయంలో బట్టి యొక్క కుమారునికి రాజ్యం అప్పగించేసి వాళ్ళిద్దరూ దేశాటనకు లేదా అడవులకు వెళ్ళిపోతుంటారు. ఇది బట్టి విక్రమార్కుని గురించి మొదటి సాలబంజిక భోజరాజుకు చెప్పిన కథ. దీంతో ఆ యొక్క సాలబంజిక చెప్తుంది, భోజరాజా, ఇలాంటి గుణగణాలు కలిగిన రాజు ఈ భూమండలంలోనే లేడు. అతని యొక్క లక్షణాలలో నీలో ఏ కోశాన కొన్ని ఉన్నా కూడా ఈ సింహాసనం నువ్వు అధిష్ఠించడానికి అర్హులవుతావు అని ఆ యొక్క మొదటి సాలబంజిక చెప్తుంది. దీంతో ఆ రోజు సమయం మించిపోవడంతోన భోజరాజు ఇక సింహాసనం ఎక్కాలన్న ఆలోచన విరమించుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వీడియోలో 2వ సాలబంజిక భోజరాజుకి ఏ కథ చెప్పింది అనేది మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.